సంస్థకు సంబంధించి ఎవరైనా చిన్న బెదిరిస్తే పోయేవారండి. రైట్. శ్రీధర్ బాబు గారు, ఫైనల్గా మీరు డబ్బులే లేవు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం అని చెప్తూ మూసిని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు సుందరీకరణ అంటున్నారు. అటు ఫ్యూచర్ సిటీ అని కనిపించని ఒక 4వ సిటీని తెర మీదకి తెచ్చారు. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. నిజంగా అన్ని లక్షల కోట్లు మీరు పెట్టి చేయగలరా? ఒకటి. రెండోది హైడ్రా అంటేనే ఒక భయం మొదలైంది. రంగారెడ్డి జిల్లాని ప్రధానంగా ఎక్కడ పడితే అక్కడ కూల్చేస్తున్నారని ఒక చర్చ. హైడ్రా అనేది మీకు ప్లస్సా మైనసా అంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ సిటీ మూసి సుందరీకరణ అనేది నిజంగా అయ్యే పని, అది కమిషన్ల కోసం చేస్తున్న పని అంటే ఏమంటారు? ఇప్పుడు ఎవరికైనా వారికి ఎట్లా ఆలోచన చేస్తే ఆ విధంగా ఉంటుందండి. ఈరోజు మూసీ నది ప్రక్షాళన మేము ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్తో చేయాలనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం. రేపు ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఒక కాంప్రహెన్సివ్ గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయాలి. అక్కడ ఉన్న ఫార్మా కంపెనీస్కి సంబంధించి వారికి ఉపయోగపడే ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి అనే ఆలోచనతో పోతా ఉన్నాం. ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ అంటాం. అక్కడ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్లో వెళ్తాం. నిధులు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్లో నిధులు వారు స్వతహాగా పెట్టి రెవెన్యూ మోడల్ని ఆలోచన చేస్తారు. ఓకే. దానికి ప్రభుత్వం ఏం పెట్టదు, ప్రభుత్వం తక్కువలో పెట్టాలని. ఓకే. ఎక్కడైనా ఎవరైనా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే అక్కడ పార్టిసిపేషన్ చేయాల్సి వస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతా ఉన్నాం. లేకుంటే ఇతర సంస్థలను కొద్దిగా లోన్ అడుగుతా ఉన్నాం. ఆ పరంగా చేస్తాం. కానీ ఈరోజు ఏదో నిధులు లేవు, అది పారిపోయే కార్యక్రమం చేస్తే నువ్వు స్తబ్దతతో ఉండు, డెవలప్మెంట్ చేయకు, ఇట్లనే ఉండిపో అని ఆలోచన చేయరు. ఓ ప్రాగ్మాటిక్, ఒక ఆలోచనపరమైన పబ్లిక్ పాలసీ మేకర్ ముందు తరాలకు ఉపయోగపడే కార్యాచరణ తీసుకోవాల్సిన ధర్మం, బాధ్యత మా పైన ఉంది కనుక తీసుకుంటున్నాం. సో ఒక పరంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి, డిసిప్లిన్ తీసుకురావాలి, అది మా రెస్పాన్సిబిలిటీ. రెండవది డెవలప్మెంట్ జరగాలి, వెల్ఫేర్ జరగాలి భావితరాలకి. మనము 2047 అని వికసిత్ భారత్ అంటా ఉన్నారు ప్రధానమంత్రి గారు. మేము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2047 100 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉన్న స్వాతంత్రం మనం సాధించి 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో తెలంగాణ రైజింగ్ అంటా ఉన్నాం. ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి 10 సంవత్సరాల్లో, 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి 2047లో. ఒక లక్ష్యం పెట్టుకోవటం తప్పంటారా? ఇక్కడే నడుస్తలేదు, ఈ లక్ష్యం ఏం పెట్టుకుంటాం, ఇక్కడే ఆగుదాం, ఇదే నడిపిద్దాం అనే ఆలోచన చేస్తే డెఫినెట్లీ నాట్ కరెక్ట్. ఒక ప్రోగ్రెసివ్, ఒక మంచి చేయాలని ఆలోచన పరమైన వ్యవస్థ, ప్రభుత్వం ఇవన్నిటిని గురించి ఆలోచన చేయాల్సిన ధర్మం, బాధ్యత మా పైన ఉంది కనుక చేస్తూ ఉంది. హైడ్రా విషయంలో కొంత నిరుపేద వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, బడాబాబులను కమిషన్లో లేకుంటే డబ్బులు దండుకొని వదిలేస్తున్నారు. రఘునందన్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, మీరు చూసుంటారు. హైడ్రాకి సంబంధించి రాజకీయ పరంగా ఎన్ని వారు విమర్శలు చేసినా సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీ 10 టీవీకి సంబంధించిన ప్రేక్షక సోదరులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉంటారండి. మీకు బతుకమ్మ కుంట అవును ఒక పెద్ద ఉదాహరణ. అప్పుడు చాలామంది దాన్ని ఆక్యుపై చేసుకొని ఉంటే దాన్ని బతుకమ్మ కుంటం చేసి, సజీవమైన కుంటం చేసి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసిండ్రు, ఇట్లాంటివి కావాలి. ఇప్పుడు అనేక ఇట్లాంటి చెరువులు, కుంటలను కూడా చేసుకుంటూ ఈరోజు మన రాష్ట్రంలో లేకుంటే హైదరాబాద్లో ప్రధానంగా ఎవరైనా భూమి కొన్నా ఇది ఇల్లీగల్ కాదు, ఎంక్రోచ్మెంట్ కాదు అనే ఒక విశ్వాసం కలిగియాలి. ఆ విశ్వాసం కలిగిస్తూ ఉన్న తరుణంలో చిన్న చిన్న ఛాలెంజెస్ ఏర్పడతాయి. కానీ అనేక సందర్భాల్లో చెప్పినాం, పేదవాడికి ఇబ్బంది పెట్టం, న్యాయపరంగా భూమి ఉన్నవాడిని ఇబ్బంది పెట్టదు హైడ్రా. ఎంక్రోచ్మెంట్ జరిగితే ప్రజాస్వామికంగా వారికి తెలియజేసి మీరు సహకరించమని కోరుతూ ఉన్నారు. అంతే తప్ప దానికి విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిదో ఏదో చేయాలని ఏది కూడా వారికి ఆలోచన లేదు. రైట్. ఫైనల్గా మీరు టేకప్ చేసిన RRR ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు. దాన్ని రింగ్ రోడ్ అంటే ORRకి 30 కిలోమీటర్ల రేడియస్లో RRR రావాలనేది ఒక టార్గెట్ మొదట్లో పెట్టింది కేంద్రం. దాన్ని మీ ఇష్టారాజ్యంగా ఒక దగ్గర 60 కిలోమీటర్లకు, ఒక దగ్గర 28 కిలోమీటర్లకు తెస్తూ కాంగ్రెస్ నాయకుల వెంచర్ల మీదుగా కొన్ని దగ్గరలో పోయినట్టు,
కొన్ని దగ్గరలో అపోజిషన్ పేద రైతుల మీదుగా వాళ్ళ పొలాలు లాక్కున్నట్టు. ఈవెన్ మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ ఇది, RRR అలైన్మెంట్ మార్చాల్సిందే, అవసరమైతే ప్రభుత్వాన్ని మారుస్తా అన్నాడు ఆయన. ఇప్పుడు అలైన్మెంట్కి సంబంధించి ఎవరికి కూడా నష్టం జరగకూడదు. ఫస్ట్ అలైన్మెంట్ జరిగిన సందర్భంలో ఎప్పుడైనా ఏదైనా అలైన్మెంట్ ఎక్కడైనా ప్రభుత్వ పరంగా పబ్లిక్ ఉపయోగపడే ఒక కార్యక్రమం చేసినప్పుడు కొంతమందికి నష్టం జరుగుతుంది. వాళ్ళు భూములు పోతూ ఉంటాయి, లేకుంటే కొన్ని సందర్భాల్లో ఇల్లు కోల్పోతూ ఉంటారు, లేకుంటే వారికి సంబంధించిన ఆస్తులు కోల్పోతా ఉంటారు. ప్రభుత్వంలో పెద్దలు ఈరోజు తిప్పొద్దు కదా చెప్పారని విమర్శ మీపై. విమర్శ చేయడానికి వాళ్ళు మీ నాయకులే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శ. అది ఒకళ్ళు వారి విమర్శను కూడా సద్విమర్శనగా తీసుకొని ఈరోజు ఎక్కడ జరిగిందో వారి దగ్గర తెలుసుకొని